అందరం సమాన హక్కులు పొందుతున్నామంటే అందుకు అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే కారణమని అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. అంబేద్కర్ సిద్ధాంతాలను పాటించడమే అసలైన నివాళి అన్నారు. పటాన్ చెరు కొల్లూరులో అంబేద్కర్ జయంతి వేడుకల్లో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. చీకట్లో ఉన్న వారికి వెలుగు చూపిన మహానాయుడు అంబేద్కర్ అని కొనియాడారు. దేశంలోని ప్రజలందరికీ సమాన హక్కులు కల్పించారన్నారు. ఈ నినాదాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనదేనన్నారు. దేశంలో ఏ సచివాలయానికి అంబేద్కర్ పేరు లేదని కేవలం తెలంగాణలోని సెక్రటేరియట్ కి ఆయన పేరు పెట్టుకున్నామన్నారు. ఇక ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని కేసీఆర్ ఏర్పాటు చేశారని హరీష్ రావు గుర్తు చేశారు. మనం 119 ఉందాం. దాన్ని ఆయన ముందు చూపుతో ఆలోచించి మెజారిటీ పదాన్ని తీసేసి రాజ్యాంగంలో ఆర్టికల్ 3ను పొందుపరిచిన మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అందువల్లనే ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. అంబేద్కర్ అందరివాడు, కానీ తెలంగాణకు మరింత దగ్గరివాడు. ఎందుకంటే ఈ రాష్ట్రం ఏర్పడ్డదంటే ఆయన ఆలోచన విధానం వల్ల, ఆయన ముందు చూపు వల్ల ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. అందుకే కేసీఆర్ గారు మన రాష్ట్ర సచివాలయానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సచివాలయంగా ఈ దేశంలో నామకరణం చేయడం జరిగింది. ఈ దేశంలో ఏ సచివాలయానికి కూడా అంబేద్కర్ పేరు లేదు. మన తెలంగాణ సెక్రటరియట్ కు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టుకున్నాం. ప్రపంచంలోనే అతి పెద్ద అంబేద్కర్ విగ్రహం 125 అడుగుల కాంస్య విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసి అంబేద్కర్ పట్ల మన రాష్ట్రానికి, మన ప్రభుత్వానికి ఉన్న గౌరవాన్ని చాటి చెప్పింది కూడా ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం. సో మిత్రులారా, ఎప్పటికైనా అంబేద్కర్ అందరివాడు. కొంతమంది తెలుసో తెలియక కొందరివాడు అంటారు, కానీ ఇలా అంబేద్కర్ ముందు చూపు వల్లనే ఇలా చిన్న రాష్ట్రాలు ఏర్పడుతున్నాయి, ప్రజలకు సమాన హక్కులు ఏర్పడుతున్నాయి. ఈ దేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా కొనసాగుతుందంటే అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం వల్ల అని చెప్పి ఈరోజు మనం చాలా గొప్పగా చెప్పుకోవచ్చు.